శాస్త్రజాలంబునంతయు చదువగానే దట్టమైనట్టి అజ్ఞానతమము తెగునే. శాస్త్రజ్వాలంబునంతయు చదువగానే దట్టమైనట్టి అజ్ఞానతమము తెగునే. ఆచరణ లేని విద్యలు అవనియందు, ఆచరణ లేని విద్యలు అవనియందు నిండ ఉండియు ఫలమేమి గుండు సున్నే. నిండ ఉండియు ఫలమేమి గుండు సున్నే. Studying and mastering all the scriptures can never tear the thick curtain of ignorance and show you the reality. Similarly, the type of education that we have, which is not put into practice, will give you the result which is equal to a big zero. బ్రహ్మదర్శన భాగ్యంబు పడయగోరి, బ్రహ్మదర్శన భాగ్యంబు పడయగోరి వెతకబోవుదు వెతటికే వెర్రి మనస. బ్రహ్మదర్శన భాగ్యంబు పడయగోరి వెతుకబోవుదు వెతటికే వెర్రి మనస. అదియు నీలోనేనున్నది అరుగుమచట, అదియు నీలోనే ఉన్నది అరుగుమచట. సత్యమును తెలుపు బాట ఈ సాయి మాట, సత్యమును తెలుపు బాట ఈ సాయి మాట. O foolish mind, trying to get the vision of Brahma, where are you going in search of it? In fact, if only you search within you, that Brahma is within you alone. This is the word of Sai which shows you the path of truth. దివ్యాత్మ స్వరూపులారా, Embodiments of divine Atma. వేదము ధర్మమూలం. For Dharma, Veda is the very root and the basis. ధర్మము యజ్ఞ రూపమున స్మరింపచున్నది. Dharma is all pervasive. యజ్ఞ స్థితియే, యజ్ఞ సిద్ధియే వేదము యొక్క లక్ష్యము. The very position and condition of this sacrifice is the very goal of Veda. యజ్ఞములకు ఆధారము వేదము. For sacrifice, the basis is Veda. సమస్త యజ్ఞములు కూడాను యజుర్వేదం నుండి ఆవిర్భవిస్తూ వచ్చాయి. All the sacrifices have taken their origin from Yajurveda. యజ్ అనేటువంటి ధాతువునకు దైవ పూజ, దానము అనే అర్థం. For the root word yes, there are two meanings. One is worship of God and sacrifice. ఈ ధాతువు నుండి వచ్చినటువంటి శబ్దములే యజుర్వేదము. It is from this root word this Yajurveda has taken its birth. యజ్ఞ యాగాది కర్మకాండలందు అనేక విధములుగా పరిశీలన కలిపి లోకమునకు కళ్యాణము గావించే నిమిత్తమై ఆవిర్భవింప చేసినటువంటివి ఈ యజుర్వేదములు. Yajurveda is one which has been the result of all the research and inquiry into the activity which is meant for the welfare of ఈ humanity. యజ్ఞములు ఎప్పుడు చేయవలెను, ఈ సమయం ఎట్టిది అనేటువంటి కాలజ్ఞానమును నిర్మించే నిమిత్తమై యజుర్వేదము మొట్టమొదట Yajurveda in the very first instance wanted to decide the time when sacrifices should be performed. జ్యోతిష్ శాస్త్రమును ఆవిర్భవించింది. With this intention, when it looked into the astrology is the result. ఇది
కాలజ్ఞానమును నిరూపించేటువంటిది జ్యోతిష్ శాస్త్రము. Astrology shows the importance of different points of time. ఈ యజ్ఞవేదిక పైన హోమగుండమును ఏ విధముగా నిర్మించాలి, ఏ విధమైనటువంటి యొక్క పదార్థముతో నిర్మించాలి అనేటువంటి యొక్క విచారమును పురస్కరించుకొని మొట్టమొదట దీనికి ఒక విధమైనటువంటి శాస్త్రమును కూడాను నిర్మింపచేసింది. Keeping in view the types of arrangements which will have to be made for performing this sacrifice, various details are worked out. అది ఏ వాస్తు శాస్త్రము. And that particular Shastra which describes this is Vastu Shastra. మంత్రశక్తులను సరి అయినటువంటి స్థితిలో ఉచ్చరింపజేసేటువంటి నిమిత్తమై దీనికి వ్యాకరణ శాస్త్రమును కూడాను నిర్మించింది ఈ యజుర్వేదము. Yajurveda also described and prescribed grammar so that correct recitation and correct pronunciation could be done of the mantras. కనుక మొట్టమొదటి యజుర్వేదం అనేటువంటిది జ్యోతిష్ శాస్త్రము, వాస్తు శాస్త్రము, వ్యాకరణ శాస్త్రమును కల్పించినది. Therefore, in the first place, Yajurveda took to decide three things: astrology, Vastu Shastra and grammar. తదుపరియే ప్రధానమైనటువంటి యొక్క యజ్ఞములను మూడింటిని సంకల్పించుకుని నిర్మించినది. Then it prescribed three types of yajna: హవిర్ యజ్ఞము, సోమయజ్ఞము, పాకయజ్ఞము అని ఈ మూడు ప్రధానమైనటువంటివి. These three yajnas or sacrifices are Havir Yajna, Soma Yajna and Paka Yajna. ఇవి కేవలము శాస్త్ర సంపన్నుడైనటువంటి యొక్క వేదాశక్తి కలిగినటువంటి యొక్క వేదాధ్యయనం చేయగలిగినటువంటి యొక్క విప్రులు మాత్రమే ఈ యజ్ఞమును ఆచరించే అర్హులు. Only those Viprus who have got mastery of the scholarship and complete knowledge of these yajnas have got the right to perform these three. కానీ ఇంతటితో ఈ యజుర్వేదం తృప్తిపడక సామాన్యమైన గృహస్థులు, సామాన్యమైనటువంటి ప్రజలు, ఏ విధమైనటువంటి వేదమును గుర్తించలేనటువంటి ప్రజలు, శాస్త్రమును ఎరుగినటువంటి ప్రజలు నిత్య జీవితంలో అనుభవ చేసే నిమిత్తమై మరికొన్ని యజ్ఞములు కూడా నిర్మించినది. Yajurveda not being satisfied with these three yajnas meant for scholars and accomplished people. For the sake of ordinary people, it wanted to prescribe other types of yajnas. దీనినే దేవయజ్ఞమని, ఋషి యజ్ఞమని, పితృయజ్ఞమని, మనుష్య యజ్ఞమని, భూతయజ్ఞమని, ఇవి పంచయజ్ఞములు. These five types of sacrifices are Deva Yajna, Rishi Yajna, Pitru Yajna, Manusha Yajna and Bhuta Yajna. దేవయజ్ఞం అనగా ఏమిటి? What do you mean by Deva Yajna? ఇది సామాన్యములు ఆచరించడానికి సరి అయినటువంటి అనుకూలమైనటువంటిదేనా? Is it suitable for ordinary people to perform? దీనికి ఎట్టి యజ్ఞవేదికలు నిర్మించనక్కరలేదు. There is no need for making elaborate arrangements. ఎట్టి శాస్త్రములు కూడా వల్లించనక్కరలేదు. There is no need for recitation of any ఎట్టి shastra. వేదములు కూడా వల్లవేయనక్కరలేదు. There is no need for reciting Vedas either. ఇంక ఏ విధంగా ఈ యజ్ఞం ఆచరించటం? In that case, how are you going to perform this yajna? భగవంతుడు మానుష్య దేహమునందు ప్రతి అణువునందును కణమునందు కూడాను అంతర్రూపుడై నివసిస్తూ ఉన్నాడు. God is existing in every atom of the human body. ఇలాంటి పరమాత్ముడు రసస్వరూపుడై ప్రతి అంగమునందు కూడాను సంచరిస్తున్నాడు. He is moving about in every limb of the human being in the form of జాగ్రత్త rasa. స్వప్న సుషుప్తులు ఎందు కూడాను ఈ దేహమును కాపాడుతూ పోషిస్తూ వస్తున్నాడు. In the waking, dream and deep sleep state, he is residing and protecting the కనుక human body. దేహమంతా కూడాను భగవత్ రక్షణ ఎందే నిలిచి ఉన్నది. The protection of the body depends upon God. కనుకనే అట్టి రక్షించినటువంటి యొక్క భగవంతుని కృతజ్ఞత పూర్వకంగా స్మరించి పూజించి గౌరవించడమే ఇది కేవలం దైవయజ్ఞంగా భావించారు. Daivajna is one which takes note of the protection and extended by God and offers worship లోకంలో and ఏ చిన్న gratitude. సహాయం చేసినప్పటికీ అతనికి అనేక విధములుగా కృతజ్ఞపూర్వకంగా అతన్ని స్మరిస్తూ ఉంటాం. For any act of help rendered in the worldly sense, gratitude is ఈ offered. ఆధునిక యుగమునందు కూడాను తన టవ్వలు తాను కింద పెడితే ఎవరైనా అందిస్తే థ్యాంక్స్ అని కృతజ్ఞత పూర్వకంగా అందిస్తుంటాము. Even in the modern age, if a kerchief is handed over to the person when it is dropped, one says thanks. జీవితమునే రక్షించి జీవితమునే అభివృద్ధి గావించి జీవితమునే పోషించినటువంటి యొక్క భగవంతునకు
ఒక విధమైనటువంటి కృతజ్ఞత చెప్పనక్కర్లేదా? Is there no need for extending gratitude to God who has given you ఆ కృతజ్ఞతాపూర్వకమైనటువంటి యొక్క ప్రార్థనలే ఈ యజ్ఞములు. This yajna is one which is saturated with that type of gratitude. భగవంతుని ప్రార్థన చేయుటకు ఏ విధమైనటువంటి యొక్క ధనము కానీ ఇంకే విధమైనటువంటి యొక్క స్థలము కానీ ఉండనక్కరలేదు. For offering praise to God, there is no need for a prescribed place. హృదయపూర్వకంగా అతనికి కృతజ్ఞత అందించేటువంటి యొక్క పవిత్రమైనటువంటి త్రికరణ శుద్ధితో పూజించేటువంటి పూజలే అతని యజ్ఞములు. Offering the worship with purity of Trikarana is the real prayer, and that is yajna. ఇంకా ఋషి యజ్ఞము. Second is Rishi Yajna. మానవుడు ఈ జగత్తునందు ఏ విధమైనటువంటి యొక్క లక్ష్యంతో పవిత్రమైనటువంటి మార్గములో ప్రవేశించి విలక్షణ మార్గమును అభివృద్ధి పరచుకొని తన కార్యకలాపమునందు సరైనటువంటి మార్గమును అనుసరించవలనని ఋషులే అనేక విధమైనటువంటి శాసనములు అందిస్తూ వచ్చారు. It is the rishis who have laid down the code and prescribed the type of life which has to be lived on earth by the men. మానవ జీవితములో తెల్లవారిన మొదలు పరుండనంత వరకు అనేక విధమైనటువంటి కర్మలలో మనం పాల్గొంటుంటాం. From the day to death, man undertakes different types of activities. ఏ కర్మ ఏ విధమైన మార్గంలో ఎప్పుడు ఎక్కడ ఏ విధంగా చేయాలి అనేటువంటిది కేవలము ఋషులు ఆశించినటువంటి శాసించినటువంటి యొక్క శాసనాలు. It is the rishis who have prescribed and laid down the rules as to how, when, where and in what way each activity will have to be performed. కనుక మానవుడు ఈ జగత్తునందు జీవించడానికి ఆధారభూతమైనటువంటి శాస్త్రములు అందించినటువంటి వారు కనుకనే ఆదర్శప్రాయమైనటువంటి యొక్క జీవితానికి కొన్ని విధమైనటువంటి ప్రోత్సాహములు అందించినటువంటి వారు కనుక ఈ ఋషులకు మనం గౌరవించి వారిని సరైన రీతిలో స్మరించడమే ఈ ఋషి యొక్క యజ్ఞం. This Rishi Yajna is an gratitude offered to rishis who have prescribed various rules and regulations for the prosperity and happiness of human beings. వారు ఆచరించి అనుభవించి అందించినటువంటి సుధా నిధులు. They have experienced, practiced, and the result of all their practice ఈ శాస్త్రములు is these scriptures. శాస్త్ర సమ్మతమైనటువంటి కర్మలను ఆచరించుకుంటూ శాస్త్రమును నిర్మించినటువంటి యొక్క ఋషులను కృతజ్ఞతపూర్వకంగా నమస్కరిస్తూ గౌరవించుతూ పోవటమే ఇది ఋషి రుణము. ఇది ఋషి యజ్ఞము. This Rishi Yajna is the one which helps us to practice all activity according to the rules laid down by the rishis and offering them a sense of gratitude. ఇంకా పితృయజ్ఞము. Pitru Yajna. మన జీవితములకు మన దేహములకు మూలకారకులు మాతాపితృలే. For our very birth and for our very physical body, it is the parents who are responsible. మన దేహమునందు సంచరించేటువంటి రక్తము సర్వస్వము కూడాను తల్లిదండ్రుల యొక్క ప్రసాదమే. It is the parents who have gifted us this body and all the ప్రతి పుత్రుని యొక్క body. అభివృద్ధి నిమిత్తమై తల్లిదండ్రులు అనేక విధమైనటువంటి శ్రమలకు కోర్చి కష్టములకు కోర్చి తామైన కూడాను ఫస్ట్ ఉండి తమ పిల్లలను పోషించినటువంటి మహాపవిత్రులు. For the progress and prosperity of the children, parents make different sacrifices and help them. పుత్రేషణ అనేటువంటి భావం చేత తమ పుత్రులను భవిష్యత్తునందు ఎట్టి కష్టములకు దుఃఖములకు విచారములకు గురి కాకూడదని అనేక విధమైనటువంటి వస్తువాహనములను కూడా ప్రోగు చేసి అందించి వారి భవిష్యత్తును ఆనందంగా అనుభవించాలనేటువంటి ఆశించినటువంటి వారు తల్లిదండ్రులు. It is these parents who, in order that their children may not be put to any inconvenience, may have a comfortable and prosperous life, take trouble to అటువంటి accumulate. పూజనీయులైనటువంటి యొక్క తల్లిదండ్రులను గౌరవించి It is in order to show gratitude to వారిని such parents ప్రసన్నులు గావించి and give them all honor వారిని సేవించి and serving them వారి జీవిత కాలమంతా కూడాను వారి ఆజ్ఞను శిరసా వహించి and obeying the commands of their parents throughout their life. అట్టి తల్లిదండ్రులు గతించిన తరువాత వారి జ్ఞాపకార్థమై After the parents leave the mortal, సత్కర్మలను ఆచరించి దాన ధర్మములు సలిపి in their name giving alms and donations and వారి charity, తృతీయార్థమై ప్రతి సంవత్సరం కూడాను లేక నెలకు ఒక పర్యాయమై కూడాను వారికి తర్పణము గావించి remembering them every month or at least once a వీటిని year, and తద్దినములనేటువంటి offering రూపంలో sacrifice. అనుభవించి and observing these things as the days to remember. ప్రేమపూర్వకంగా వారిని స్మరించి రెండు కంటిదారులు కార్చటమే ఇదే నిజమైనటువంటి యొక్క పితృయజ్ఞం. Shedding tears of gratitude with sweet remembrance of
the parents and the service that they have done. This is Pitru Yajna. ఇంకా మనుష్య యజ్ఞము. Next is Manushya Yajna. తోటి మానవుడు సాటి మానవుడైనటువంటి వాడు అనేక విధములుగా కష్టములకు దుఃఖములకు గురి అవుతున్నటువంటి సమయం పురస్కరించుకొని మన చేతులారా తగినంత సహాయం వారికి చేసి offering any type of help to the fellow human beings who are under దీనుల దుఃఖములను రూపుమాపుటకై తగినటువంటి యొక్క దాన ధర్మమును సలిపి giving charities and alms in order to remove రోగులకు సరైన సేవలు చేసి serving the people who are under సమాజంలో ప్రవేశించి సమాజ సేవలో పాల్గొని entering into the society and serving them సాటి మానవుల యొక్క సేవను అనుసరించి and serving the fellow human వారిని beings, ఆనందపెట్టి తాను ఆనందించడమే ఇది మనుష్య యజ్ఞం. treating their joy as his own joy. This is Manushya Yajna. ఇంటియే కాక ఇంటికి ఏతించినటువంటి అతిథి అభ్యాగతులను ఆదరించి It is not merely that giving proper treatment and hospitality to people who come to our house as guests. నా తోటి వాడే తోటి మానవుడు అనేటువంటి యొక్క సమానత్వాన్ని గుర్తించి treating every other human being as an equal and with certain amount of equality. మానవులందరూ కూడా ఒక్క జాతికి సంబంధించినటువంటి వారనే గుర్తించి recognizing the fact that all the human beings belong to one caste. నా కష్టముల వంటివే అతని కష్టములు, నా సంతోషం వంటివే అతని సంతోషములు అని సమత్వాన్ని ఊహించి other difficulties are like my difficulties and other problems are like my problems, and పరుల సేవలో పాల్గొనటమే మనుష్య యజ్ఞం. entering into the service of others may be described as Manushya Yajna. ఇంకా భూత యజ్ఞము. The next one is Bhuta Yajna. సామాన్యంగా ప్రతి మానవుడు కూడాను తన ఇంటి యందు పశువులో కుక్కలో ఇంకే విధమైనటువంటి జంతువులో పక్షులో పిల్లిలో ఈ విధమైనటువంటి యొక్క భూతములను మనము పెంచుకుంటూ ఉంటాము. It is a common experience that almost every human being may take care of a few animals or birds as his pets. ఆ భూతముల పైన మనము సరి అయినటువంటి ప్రీతిని చూపి we have to show proper affection and సకాలంలో concern for ఆ them. భూత తృప్తిని గావించి Provide them food and water సకాలంలో appropriately. వాటికి ఆహారములు అందించి Give them food also properly. ఈ విధమైనటువంటి యొక్క భూతముల యందు ప్రేమను పెంచుకొని Developing this kind of affection and concern towards the animals and birds in this way. సర్వభూత స్వరూపుడే భగవంతుడని విశ్వసించి Believing fully that God exists in the form of all these కనుక living ఇలాంటి beings. కేవలం నోరు లేని పశువులను పక్షులను ఇంకే విధమైనటువంటి యొక్క మృగములను కూడాను మనం ఆదరించి పోషించడానికి తగిన కృషి చేయటం. Making efforts to take care of these dumb animals and birds and giving them a little help. పూర్వకాలంలో స్త్రీలు కూడాను ఇలాంటి కార్యములు ఆచరించటము కేవలం కష్టమనేటువంటిగా భావించి ప్రతి దినము కూడాను వారి ఇంటి ముందు పేడ నీళ్లు అని చల్లి దానిని శుభ్రపరిచి ఇంటికి అందముగా ముగ్గులు వల్లించేటువంటి వారు. In the olden days, women used to use the rice flour before the house to decorate. అయితే ఈ ముగ్గులు ఏ విధమైనటువంటి పదార్థముతో అల్లేటువంటి వారు? With what intention or with what stuff did they use to decorate before బియ్యపు the house? పిండితో తీసి దానిని ముగ్గులుగా వేసి దానిని ఆనందంగా అలంకారంగా ఉండినట్టుగా ఈ గృహమునకు కళ్యాణకరముగా ఉండినట్టుగా భావించేటువంటి వారు. They used to decorate and use the rice flour in order to decorate the house. ఇందులోనే of the భూతదయ కూడాను ఇమిడి ఉంటున్నది. Even in this, there is Bhutadaya ఆ included. బియ్యపు పిండి నిమిత్తమై అనేక చీమలు రావటము, దోమలు రావటము, పక్షులు రావటము, ఆ యొక్క బియ్యపు పిండిని భుజించి ఆ భూత తృప్తిని పొందటము ఈ విధంగా జరుగుతూ ఉండేటువంటిది. Expecting this rice flour as food, different types of ants, birds, and various types of. కానీ ఈనాడు కలియుగ ప్రభావం చేత ఆ బియ్యపు పిండి పోయింది. సున్నపు పిండి వేయటం చేత చీమలు రావటం లేదు, దోమలు రావటం లేదు, భూత తృప్తి కలగటం లేదు. But today, what people are doing in the modern age is on account of the influence of the Kali age. ప్రాచీన కాలం నుంచి వేదం యొక్క ప్రమాణమును పురస్కరించుకొని సామాన్యమైనటువంటి మానవుడు ఏ చిన్న కార్యములు ఎందుకు కూడాను ఒక విధమైనటువంటి త్యాగభావంతో ఆచరించేటువంటి కర్మలే ఈ వేద కర్మలు. All this Vedic activity is saturated with understanding performed right from ancient days till now. ఈ విధముగా కూడాను 5 విధములైనటువంటి యజ్ఞములు
ఏ యొక్క వేద శాస్త్రము తెలియనటువంటి మూర్ఖుడైనప్పటికీ పామరుడైనప్పటికీ నిత్య జీవితంలో ఈ పవిత్రమైనటువంటి కర్మలు ఆచరించి ఇవి సరి అయినటువంటి యజ్ఞములుగా విశ్వసించడము ప్రతి వ్యక్తి కూడాను అత్యవసరము. It is necessary to observe these five types of yajna even by an ordinary man who might not be knowing Veda at all in every day, so that he would be able to earn. విప్రులకు సంబంధించినటువంటి యజ్ఞములు 3 పూర్వమే చెప్పాము. There are 3 yajnas which are సామాన్యమైనటువంటి మానవులు ఆచరించేటువంటి యజ్ఞములు 5 యజ్ఞములు ఇవి కూడాను మనం తెలుసుకున్నాము. There are 5 types of yajna which can be practiced by ordinary people. శ్రీమంతులు, ధనవంతులు, చక్రవంతులైనటువంటి వారంతా కూడాను ఆచరించే యజ్ఞములు ప్రత్యేకంగా నియమిస్తూ వచ్చింది ఈ యజుర్వేదం. Yajurveda prescribed separate types of yajna meant for rich people, wealthy people and prosperous ones. ఇది రాజసూయ యాగము. And that is Rajasuya Yaga. అశ్వమేధ యాగము. Another is Ashwamedha Yaga. సర్వమేధ యాగము. The third one is Sarvamedha Yaga. ఈ 3 కూడాను గొప్ప ధనవంతులు ఆచరించేటువంటి యజ్ఞములు. Only very wealthy, rich and affluent people can perform these 3 types of అశ్వమేధ yajna. యాగం అంటే కేవలము అన్ని విధములైనటువంటి వేదము సన్నిహితమైనటువంటి వేద వర్ణించినటువంటి యొక్క పంచ కళ్యాణ గుర్రములు తీసుకుని వచ్చి ఆ గుర్తులు కలిగినటువంటి యొక్క అశ్వములను అలంకరించి ఏదో కొన్ని విధమైనటువంటి నిబంధనలు దానిపైన నియమించి అశ్వమును వదలటం అనేటువంటిది కాదు. Generally people think that Ashwamedha Yaga refers to catching hold of a horse which satisfies certain specifications mentioned and performing the horse దీనికి sacrifice. అంతరార్థమును కూడాను ప్రబోధించినటువంటిది ఈ యజుర్వేదం. Yajurveda has given the inner meaning for this. అశ్వమనగా గుర్రం. Ashwam refers to horse. గుర్రమనగా ఏమిటంటే నిరంతరము చలించేటువంటిది. Horse is invariably one which is always wavering. ఉంటారు. గుర్రము ఎప్పుడు కూడాను రాత్రి పగలు కూడాను ఏదో ఒక అవయవంలో తాను ఆడిస్తూనే ఉంటుంటాది. It is unsteady, wavering, goes on shaking some limb or the other of its body. That is horse. కాలునో, తోకనో, చెవినో, మూతినో ఎప్పుడు కూడాను కదులుస్తూనే ఉంటుంటాది. Whether it is a leg or a tail or face or నిరంతరము any part of the body. చంచలత్వాన్ని అనుభవించేటువంటిదే అశ్వము. It is the horse which continuously enjoys or suffers the unsteadiness and wavering nature. వృక్షము అని కూడా మీరు చూచి ఉంటారు. You must have also seen Ashwatha ఆ tree. అశ్వత్థ వృక్షం అనేటువంటి దీనికి కూడా అర్థం ఏమిటంటే గాలి లేకపోయినా కూడాను ఆ ఆకులు ఆడుతూనే ఉంటుంటాయి. It is a maple tree where even if there is no breeze, the leaves will be shaking. అనగా నిరంతరము ఆడేటువంటి తత్వమునకు అశ్వము అని పేరు. That which moves continuously is described as ఆ Ashwam. అశ్వమేధం. ఈ బుద్ధి కూడాను అలాంటిది. Our intelligence also is like ఇది that. ఎప్పుడు చూసినా కూడాను నిద్ర వచ్చేంత వరకు ఆడుతూనే ఉంటుంటాది. నిద్రలో కూడాను ఆడుతుంటాది. Until we get sleep, and even in sleep, it goes on moving. సంకల్ప వికల్పాత్మకం మనః. నిరంతరం కూడా ఏదో ఒక దాని సంకల్పం వికల్పం సంకల్పం వికల్పం ఈ విధమైనటువంటి యొక్క చంచలత్వంతో కూడి ఉంటుంటాయి. Mind continuously undergoes a sort of change, and కనుక ఈ చంచలమైనటువంటి మనస్సును అరికట్టడమే అశ్వమేధము అన్నారు. controlling the unsteady mind is Ashwamedha. దీనికి మన జీవితాన్ని త్యాగం చేయటమే అశ్వమేధ యాగము అన్నారు. Offering our life itself as a sacrifice for this particular purpose is described అయితే as Ashwamedha ఇంత Yaga. మాత్రంతోనే తృప్తిపడక శ్రీమంతులైనటువంటి వారు, చక్రవంతులైనటువంటి వారు, రాజులు రారాజులంతా కూడాను అది ఒక విధమైనటువంటి ఆడంబరముగా కలిపి అనేక విధములుగా యుద్ధమును కూడాను వారు పాల్గొని తనకంటే అధిపతి అయినటువంటి వారిని కేవలము హతమార్చి తాము ఏకచక్రాధిపత్యం ఏలవలాన్ని ఈ రకమైనటువంటి యాగములు చేస్తూ వచ్చారు. Not being satisfied to understand the inner significance of this, kings, emperors and rich people undertook in a very elaborate way Ashwamedha Yaga, including conquering various countries. రాజసూయ యాగము ఇది అందరూ చేయదగినటువంటిది కాదు. Rajasuya Yaga is one which cannot be performed by all కానీ people. ధర్మరాజు ఈ రాజసూయ యాగం చేయాలని సంకల్పించుకున్నాడు. But Dharmaraja took a resolution to perform ఈ this విషయము Rajasuya Yaga. కృష్ణులకు తెలిసి వచ్చింది. Krishna came to know of it. తక్షణమే కృష్ణుడు వచ్చి బావా ఇది నువ్వు చేయతగినటువంటిది కాదు, Immediately Krishna came and told Dharmaraja, నీకు "This is not the చేయటం one to అధికారం do. లేదు, You don't- ఖచ్చితంగా ఖండించాడు. You don't have the authority to do it." కారణమేమిటి? What is the reason for this? నీకంటే బలిష్ఠులైనటువంటి వారు ఇంకా కొంతమంది రాజులు ఉంటున్నారు. There are
quite a few mightier people than you as kings. శిశుపాలుడు, దంతవక్రుడు, జరాసంధుడు Shishupala, Dantavakra and Jarasandha are ఇలాంటి అధిక బలము కలిగినటువంటి రాజులు నీ రాజ్యంలో ఉంచుకొని నీవు అశ్వమేధ యాగం చేయటం అనేటువంటి ఈ యొక్క రాజసూయ యాగం చేయటం అనేటువంటిది ఇది ఏమాత్రం కూడా నీకు అధికారం లేదన్నాడు. having these three and other mightier kings in your own kingdom, performing Rajasuya Yaga ఈ is not రాజసూయ proper. యాగం చేయతలంచుకుంటివా ఈ ముగ్గురిని జయించు. If you really want to perform Rajasuya Yaga, conquer these three kings. అప్పుడే నీవు ఏకచక్రాధిపత్యమును వహించిన వాడవుతావు. Then only you will be called emperor. నీకు మించిన రాజులు ఈ రాజ్యంలో మరొకరు ఉండరు. There will be none who can excel you. అప్పుడే in your నీవు mind. ఈ రాజసూయ యాగం చేయడానికి అధికారివని బోధించి యుద్ధము చేయించి దుష్టులను హతమార్చి తదుపరి ఈ రాజసూయ యాగం చేయిస్తూ వచ్చాడు. Then only you are able to, you have got the authority to perform Rajasuya Yaga. కనుకనే ఎట్టి చిన్న యజ్ఞమునకైనా యాగమునకైనా పనులకైనా కూడాను కేవలము కొన్ని అర్హతలను కలిగి ఉంటుండాలి. For whatever type of work, sacrifice or anything to be performed, one should have authority to do. అయితే ఈ యొక్క యజుర్వేదమునకు రెండు విధములైన సంస్కారములు ఉంటున్నాయి. There are two samskaras required for performing. బ్రహ్మ సంస్కారం అని ఒకటి, ఆదిత్య సంస్కారం అని మరొకటి. One samskara is Brahma samskara, the second samskara is Aditya samskara. ఈ బ్రహ్మ సంస్కారం అంటే ఏమిటి? What is the meaning of Brahma samskara? వేదములను విభజించి జగత్తునకు చాటినటువంటి వాడు వ్యాసుడు. It is Vyasa who divided the Vedas and spread అతనికి Vedas ప్రధాన to the శిష్యుడు world. వైశంపాయనుడు. Vaisampana was a primary disciple of him. అతను వ్యాసుని దగ్గర నుంచి అనేక విధములైనటువంటి యొక్క శాస్త్రములను, వేదములను, రహస్యములను నేర్చుకున్నటువంటి వాడు. Vaisampana learned quite a few scriptures and all secrets of Veda from Vyasa. అతని దగ్గర యాజ్ఞవల్కుడు ప్రవేశించాడు. Yajnavalka went to him. యాజ్ఞవల్కుడు గొప్ప మేధాశక్తి గలవాడు. Yajnavalka was a Dhishali. intelligent person. అతను ఈ యొక్క వేదము నిమిత్తమై తన ప్రాణమునైన కూడా అర్పితం గావించడానికి తగినటువంటి సంసిద్ధుడైనటువంటి వాడు. He was prepared to give up his life for learning Veda. వైశంపాయనుడు ఈ యాజ్ఞవల్కుడు చూచిన తక్షణమే పట్టలేని ఆనందంతో ఉట్టిపోయాడు. Yajnavalka was overjoyed when he saw Vaisampayana. అతని దగ్గర చేర్చి కన్న బిడ్డ వలె ఆదరించి పోషించి వేదమునందలి రహస్యములన్నింటి కూడా బోధిస్తూ వచ్చాడు. He took him near and looked after all his welfare, taught Veda in all its కానీ comprehension. సామాన్యంగా ప్రతి మానవునికి కొన్ని పాత సంస్కారాలు ఉంటుంటాయి, రోత సంస్కారాలు కొన్ని ఉంటుంటాయి. But unfortunately, there will be a few hard tendencies which they cannot give up. ఈ సంస్కారములు కేవలము యాజ్ఞవల్కుల్లో కూడా ప్రవేశించింది. Yajnavalka also had this kind of samskaras which were in him. తాను వేదాధ్యయనం చేసి సర్వ రహస్యములను గుర్తించి కొంతకాలమైన తర్వాత కొంత అహంకారం ప్రారంభమైంది. He studied Veda, he studied all the secrets, but after a little while there was ego rising up ఇది in him. ప్రారంభం కావటం చేతనే గురుభావం అనేటువంటి క్రమక్రమేణా సన్నగిలుతూ వచ్చింది. The moment ego raises his dirty head, he lose all humility కొన్ని and విషయాల respect లోపల for Guru. గురువునకు శిష్యులకు కొన్ని అభిప్రాయ భేదములు కలుగుతూ వచ్చాయి. There were certain types of differences of opinion between Guru and Shishya. క్రమక్రమేణా వాదనకు పూనుకున్నాడు. There was argument which followed it. దీనిని గుర్తించినటువంటి యొక్క వైశంపాయనుడు, నాయన చాలు చాలు, నీకు నాకు ఈనాటితో రుణం తీరిపోయింది. ఏదో మనకు ప్రేమ సంబంధం ఉండినంత వరకు కూడాను నేను ఎన్ని విధములుగానో ఆదరించాను, పుత్రుల సమానంగా చూసుకున్నాను, ఎవరికీ చెప్పనటువంటి రహస్యాలంతా నీకు చెప్పినాను. ఇంకా నీవు నా దగ్గర ఉండటం ప్రయోజనం లేదు కనుక నేనిచ్చినటువంటి విద్యను నాకు అప్పచెప్పి నీవు వెళ్లిపోమ్మని చెప్పాడు. Vaisampayana told him, dear child, enough for today and you can go. All that I learned I have taught you out of love and out of affection. Once you do not have respect for me, you can go away from me. ఈ యొక్క యువకుడు తాను కూడాను ఒక పట్టుత్వము కలిగినటువంటి వాడు, పట్టుదల కలిగినటువంటి వాడు కనుక అతను తాను అందించినటువంటి వేదనమును వమనం చేసి వెళ్లిపోయాడు. This particular person was highly mentally very vigorous and he felt hurt. He vomited whatever he has learned and ఈ he went away. వమనము చేసినటువంటి యొక్క వేదమును తిత్తిరి పక్షులు అనేటువంటివి అందుకున్నాయి, This vomit of Yajnavalka గ్రహించినాయి. was swallowed by the birds called Titri birds. అప్పుడే ఈ యొక్క శబ్దమును అవి ఉచ్చరిస్తూ రావటం చేతని ఇంటియే కాక
తిత్తిరి అనేటువంటి ఋషి కుమారుడు కూడా ఉండటం చేత ఆ తిత్తిరి కుమారుని యొక్క ప్రచార ప్రబోధం చేతనే దీనికి తైత్తరి అని కూడా పేరు వచ్చింది. This got the name Taitreyi because these Titri birds and also a few children who were called Titri of the Rishi were reciting these ఈ particular things. తిత్తిరి పక్షులు గ్రహించటం చేతనే దీనికి కృష్ణ యజుర్వేదము అని పేరు వచ్చింది. This also got the name Krishna Yajurveda as these Titri birds ఈ కృష్ణ accepted యజుర్వేదము Swami. బ్రహ్మ సంస్కారము. This Titri Veda is Brahma Samskara. ఈ యాజ్ఞవల్కుడు ఏదో ఆ క్షణమునందు ఆవేశంతో తాను ఆ విధంగా ఆచరించాడు గాని తదుపరి తాను గురువులకు దూరమైపోయి మహా భయంకరమైనటువంటి యొక్క తాపమును అనుభవిస్తూ వచ్చాడు. Under the pressure of the moment, out of anger, Yajnavalkya conducted himself and vomited. And once he became distant to the Guru, he suffered. తిండి తీర్థాదులు మారినాడు. He gave up food and drink. తిరిగి తాను వదిలినటువంటి వేదంలో తాను అనుభవించాలి పొందాలి అనేటువంటి దీక్షతో అనేక విధములుగా తపస్సులు చేశాడు. He took a strong resolution to get back the Vedas which he vomited. తన తపస్సుకు మెచ్చి ఆదిత్యుడు సూర్యుడు ప్రత్యక్షమయ్యాడు. He did great penance and sun god ఏ appeared. విధంగా in ప్రత్యక్షమయ్యాడు? సాక్షాత్తుగా రాదు, వాజి రూపంలో ప్రత్యక్షమయ్యాడు. In what వాజస sun god appeared before Yajnavalkya. ఈ యజ్ఞవల్కుని యొక్క తల్లిదండ్రులు నిరంతరం కూడాను అన్నదానం చేయటం చేత వారికి వ్యాజస అనేటువంటి ఒక బిరుదు కూడాను ఉండదు. They had the parents of this person had the title Rajasa. ఈ వ్యాజ రూపంలో పోవటం చేతనే ఈ యొక్క యాజ్ఞవల్కుడు సంతసించి ఆ యొక్క ఎదురైనటువంటి యొక్క మూర్తికి నమస్కరించాడు. Yajnavalkya saw the sun god and offered his obeisance. నాయనా నీకేమి కావాలని ప్రశ్నించాడు. He questioned, well child, what do you want? తాను తిరిగి పోగొట్టుకున్నటువంటి యొక్క ఆ పవిత్రమైనటువంటి ప్రాప్తిని అందించమని ప్రార్థించాడు. He prayed, well, whatever I have lost, please bestow upon me the same thing. కుమార, కదిలిపోయినటువంటి యొక్క జలము, నదీ జలము, నరుని యవ్వనము, దైవానుగ్రహము తిరిగి వెనుకకు రావడానికి వీలు లేదు. O child, whatever water has already passed in the river, it will not come back. Similarly, the youth and the grace of God, once you have lost, you have ఒక్కతూరి lost forever. దైవానుగ్రహమును నీవు తప్పించుకుంటేవా తిరిగి నీకు లభించదు. Once you lose the grace of God, you will not be able to get that ఒక్కతూరి again. నది నీకు ప్రవహించిపోయినదా తిరిగి వెనుకకు రాదు. Once the river has flown, you will not be able to get back the water ఒక్కతూరి నీ again. యవనము క్షీణించినా తిరిగి నీకు యవనం ప్రాప్తించదు. Once you have lost your youth, you may not be able to get back your youth again. ప్రయోజనం ఏమిటి? What is the use? కార్యమునకు పూర్వమే నీవు చింతించవలను కానీ కార్యము తదుపరి చింతించి ప్రయోజనం లేదు. There is no use for the split milk. గురు శిష్యులు నాడును నేడును కూడాను ఆ విధమైనటువంటి పరిస్థితిని అనుభవిస్తూ వస్తున్నారు. The disciple and the preceptor, whether it was in the days gone by or today, they are having the same kind of relationship too. ఆనాటి గురువులు నేటి గురువులు కూడాను తమ యొక్క వాక్యం యొక్క విలువను రక్షించుకున్నట్టుకై అనేక విధమైనటువంటి యొక్క ప్రయత్నములు చేస్తూ వస్తున్నారు. The preceptors of the days gone by and even today, they do everything. ఈనాటి శిష్యులకు వాగ్దానములు కానీ మాటలు కానీ విలువ లేకుండా పోతుంటున్నది. The disciples of today do not seem to give importance to the promises that they give. కానీ దైవతత్వంతో కూడినటువంటి గురువులకు భగవంతులకు వాక్యే ప్రాణం. But for gurus who are full of divinity and divinity himself, తమ the word వాక్కులను is very ఏమాత్రం important. కూడా విలువ లేకుండా చేసుకోవడానికి వారు ఏమాత్రము అంగీకరించరు. They are not prepared to make their word valueless. మీకు అందరికీ తెలుసు. You know all well. అనేక మందితో నేను అనేక విధములుగా కూడాను వారిని అభివృద్ధిపరిచి సరైన మార్గంలో ప్రవేశపెట్టి వారి ఆదర్శాన్ని జగత్తుకు అందించే నిమిత్తమై అనేక విధములుగా కూడాను వారికి బోధిస్తూ ఉంటాను. I take a lot of trouble in order to tell some of these people things which are appropriate so that కానీ they can be held as ideal. క్షణికమైనటువంటి లోక భ్రాంతులకు లొంగి వారు ఈ వాక్యములను ఉల్లంఘించి ప్రవర్తిస్తూ వస్తుంటారు. But unfortunately, being swayed by mean ideas and mean దొంగతూరి కాదు, they do not carry out the word. దొంగతూర్లు కాదు, వందల పర్యాలు కూడాను వారికి చెప్తూ వస్తుంటారు. It is not once, twice, hundreds of times I go on telling them. వారు దానిని అనుసరించలేకుండా పోవటం చేతనే వారితో నేను మాట్లాడటం మానివేస్తుంటాను.
If they do not follow my words, I do not కేవలం talk to them. మాట్లాడటం మానివేసినంత మాత్రం వారిపైన ద్వేషమా లేక కోపమా? Just because I have given up talking to them, am I angry with them? కాదు, Do I కాదు. hate them? స్వామికి నిండు ప్రేమ ఉన్నది, Swami has full love. ద్వేషము లేదు, ఆగ్రహము లేదు, ఏమాత్రము లేదు, అనుగ్రహమే ఉన్నది. There is no hatred, no anger. It is only grace and full కారణం grace. ఏమిటి? What is the reason? నా మాటకు నేను విలువను పోగొట్టుకోవటం నాకు ఇష్టం లేదు. I am not prepared to make my word valueless. ఆ ఉద్దేశంతోనే వారితో నేను మాట్లాడను. With this intention, స్వామి మాట్లాడడం లేదు కదా అని వారు కేవలము విచారపడతారే కానీ ఈ మాటకు తగిన విలువను నేను ఇచ్చానా అనేటువంటి ఒక విషయాన్ని వారు విచారించరు. they go on worrying that Swami is not talking to them. But they are not prepared to look in whether they have given weight for Swami's ఇది word. భగవంతునికి భక్తునికి ఉండినటువంటి రహస్యంలో. This is the secret of the relationship between God కారణం and His ఏమిటి? devotee. వారికి అనేక విధమైనటువంటి సంస్కారంలో జన్మాల నుండి కూడాను వారికి దుస్సంస్కారము, దురభ్యాసములు వారికి తోడుగా వస్తుంటుంటాయి. Tendencies inherited from birth after birth are inherent in them. మర్కటంపు మెడకు మల్లెమాలలు వేసి, For the cat, if you put jasmine garlands, పట్టు పీతాంబరము పదిలపరచి, if you put highly costly రత్న cloth, సింహాసనము రమ్యముగా చేర్చ, if you put it on a throne which is studded with వీడునా diamonds, తన జాతి వక్ర బుద్ధి. would it give up the old habits and old కోటికి tendencies? ఇన్ని మాలలు వేసి ఇంత అలంకారం చేసి పెద్ద రత్న సింహాసనం పైన కూర్చోబెట్టే గాని తన యొక్క పాత వాసన మానుతుందా? For a monkey, even if you do ఆ all these కోటి things, వాసన వదలుతుందా? would it give up its old habits? వదలదు. It will never. కనుక ఆ విధంగా కూడాను ఈ పాత వాసనలు వారికి ఎన్ని విధములైనటువంటి యొక్క మేలు చేసినా, ఉపకారం చేసినా, వారికి ప్రబోధన తెలిపినా ఇవి ఏమాత్రము నిలిచకుండా పోతుంటాయి. Whatever help I give, whatever help I extend, the old habits die so hard that they are పచ్చ not going to కర్పూర get used. కుమ్మడి పాదు చేసి If you ఒక భూమి లోపల కేవలం మట్టిని తీసి కర్పూరమే ఒక మట్టిగా ఎమర్చి take the earth out and make a bed కమ్మ of కస్తూరి camphor, ఎరువుగా గుమ్మరించి, దానికి ఎరువు ఎలాంటిది? ఏదో ఒక దిబ్బల్లోది, ఏదో పశువులది, ఏ ఒక గవర్నమెంట్దో ఇలాంటిది కాదు. కమ్మ కస్తూరి ఎరువుగా గుమ్మరించి, if you use musk itself as a fertilizer, మంచి పన్నీరు నీరు పోసి పెంచుచున్నా, if you use perfumed water to water the plant, నువ్వు జగించిన కనకంపు ఉల్లిపాయ, ఈ ఉల్లిపాయ వాసన పోతుందా? would garlic give up its smell? మట్టికైనా bad smell? కర్పూరం వాసన వస్తుంది కానీ, మట్టికైనా ఒక ఈ కస్తూరి వాసన వస్తుంది కానీ, మట్టికైనా పన్నీరు వాసన వస్తుంది కానీ ఉల్లిపాయకి రాదు. Mud may get the qualities of the కనుక ఈ camphor, ఉల్లిపాయ must సంతతి వారు, మర్కటపు సంతతి వారు ఈ విధమైనటువంటి అమూల్యమైనటువంటి పవిత్రమైనటువంటి ఈ యొక్క మాటలను వారు గ్రహించుకోలేకపోతున్నారు. people who belong to the family of this monkey and this kind of garlic, can they ever cultivate the habits? Good ఆనాడు habits? యాజ్ఞవల్ల కొడుకును అయితే వీరి వలె కాక అతను పశ్చాత్తాపడుతూ వచ్చాడు. Unlike this, he was full of ఈనాటి repentance. మానవులకు పశ్చాత్తాపం కూడా లేదు. Men of today do not ఇంకా have తన even దోషాలను repentance. కప్పిపుచ్చుకునే నిమిత్తము భగవాన్ పైన కూడా అపవాదాలు వేయడానికి సిద్ధంగా ఉంటారు. In order to defend themselves, they are prepared to speak ill of even తమ God. దోషములను ఏమాత్రం కూడా నువ్వు గుర్తించడానికి ప్రయత్నించరు. They are not prepared to recognize their own defects. వీరు మర్కటము కంటే హీనులు అని. They are worse than monkeys. కనుకనే ఈ విధమైనటువంటి యొక్క విషయములు యందు తాను ఏమాత్రము జోక్యం చేసుకోక యాజ్ఞవల్కుడు తాను చేసినటువంటి తప్పులకు చాలా పరితపిస్తూ ఒక విధమైనటువంటి యొక్క తపస్సుగా మార్చుకున్నాడు. Yajnavalkya, unlike this, transformed whatever punishment he had into a tapas and penance. కనుకనే ఆదిత్యుడు వచ్చి ఆ తపస్సుకు మెచ్చి తిరిగి వైశంపాయనుడు అందించినటువంటి యొక్క ఆ వేదమును ఆదిత్యుడే స్వయంగా అతనికి అందిస్తాడు. Sun God appeared before him, was pleased with his penance and repentance, and offered back again whatever Veda was ఇది given by ఆదిత్య Vaishampayana. సాంప్రదాయము అన్నారు. This is the type of tradition that దీనినే people శుక్ల had. యజుర్వేదము అన్నారు. This has been described as Shukla Yajurveda. శుక్ల యజుర్వేదము ఉత్తర భారతం నందు, కృష్ణ యజుర్వేదము దక్షిణ భారతం నందు
అభివృద్ధిగాంచుతూ వచ్చింది. Shukla Yajurveda is in the later part of Bharata and ఉత్తర భారతము, దక్షిణ భారతం. Shukla Yajurveda and Krishna Yajurveda developed in North India and in South India. No. శుక్ల యజుర్వేదము సౌత్ ఇండియా, కృష్ణ యజుర్వేదం నార్త్ ఇండియా. Shukla Yajurveda developed and prospered in South కృష్ణ India. యజుర్వేదం సౌత్ ఇండియా. Krishna Yajurveda developed ఈ and విధముగా prospered in కూడాను South India. అభివృద్ధిగాంచుతూ వచ్చినవే కానీ ఈ వేదములకు పేర్లు మాత్రమే విరుద్ధంగా ఉన్నవి కానీ రెండింటి యందు ఉండినటువంటి యొక్క భావములు ఒక్కటే. Names are different for these two Vedas, but the content and the feeling is the same. అయితే ఈ వేదముల యొక్క ప్రమాణమును గుర్తించి మానవులు వర్తించడానికి దీని రహస్యాలను కొన్ని గుర్తించాలి. Men will have to recognize the inner meaning and significance of these Vedas so that they can conduct themselves ఈ accordingly. యజుర్వేదం యొక్క సారం అంతా కూడాను కొన్ని మాటలతోనే వర్ణించినది. The entire essence of Yajurveda has been put in a few words. ఈ యజుర్వేదం లోపల అంత్యశ్లోకమునందు దీనికి ఉపనిషత్తులు అనే పేరుతో ఈశావాసికోపనిషత్తును వర్ణించింది. Ishavasa Upanishad is the last part of this particular Veda. మొట్టమొదటి పదము ఈశావాస్యం ఇదం సర్వం. The first few words are Ishavashyam idam ఆ sarvam. పదముతోనే వచ్చినటువంటిది కనుక దీనికి ఈశావాసికోపనిషత్తు అని పేరు పెట్టారు. This Upanishad has got Ishavasa Upanishad name because it has got first ఉపనిషత్తులు few అన్నింటికంటే words. కూడాను ఈశావాసికోపనిషత్తు చాలా ఉత్తమమైనటువంటి పవిత్రమైనటువంటిది. This Upanishad is the most sacred one among all the Upanishads. సర్వోపనిషత్ సారమంతా కూడాను ఈశావాసికోపనిషత్తు ఉంటున్నది. The essence of all Upanishads is contained in దీని Ishavasa యొక్క Upanishad. అంతరార్థం ఏమిటి? What is the inner significance of it? ప్రపంచమంతయు కూడాను ఒకటే శక్తి, The entire world is one undivided ప్రపంచమంతయు కూడాను power. ఒకే ఆత్మ. The entire world is only one ప్రతి Atma. జీవుని యందు ఉండినటువంటిది దేవుడే. In every living being there is only God. తాను లేని స్థానము కానీ తనది లేని పేరు కానీ జగత్తునందు లేదని వర్ణించింది. It has described that there is no place which is not His, there is no name which is not His. కనుకనే ఎవరిని నొప్పించినా దైవాన్ని నొప్పించినటువంటి వారే, That is why whomsoever you ఎవరిని మెప్పించినా దైవాన్ని మెప్పించినటువంటి వారే. whomsoever you have pleased God. ఈ సత్యాన్ని గుర్తించారు. Recognize this truth. ఇందులో ప్రధానంగా కూడాను గాంధీ కూడాను ఈ శ్లోకాన్ని నిరంతరము స్మరించేవాడు. Gandhi also used to remember this shloka quite often. అందువలననే అహింస పరమధర్మమని ఎవరిని కూడా హింసించకూడదనేటువంటి యొక్క వ్రతమును తాను పూనుతూ వచ్చాడు. That is why he took up a vrata of non-violence. అయితే అహింస అంటే ఏమిటి? What do you mean by non-violence? ఎవరిని హింసించకుండా ఉండటమా? Does it mean that you should ఇది not? సాధ్యమా? Is it possible at all? ఇది అసాధ్యం. It is impossible. జీవితంలో మనము చేసేటువంటి యొక్క చిన్న పని యందు కూడాను అనేక హింసలు గావిస్తూ ఉంటున్నాం. In life, in every small activity which we do, మనం we are నడిచే doing నడక లోపల ఎన్నో ప్రాణులు మరణిస్తూ ఉన్నాయి. a number of small creatures are killing. మన are ఇంటిని killing. ఊడుస్తుంటే ఎన్నో చీమలు చచ్చిపోతుంటున్నాయి. When you are sweeping the floor of your home, మనం స్నానం చేస్తుంటే ఎన్నో ఒక పురుగులంతా కూడా మరణిస్తున్నాయి. number of creatures die when we take bath. మనం వంటలు చేస్తుంటే అందులో ఎన్నో క్రిములంతా కూడా భస్మం అయిపోతున్నాయి. Similarly, a number of lives lose their lives. ఇంతవరకు మనం పోనక్కర్లేదు. మనం తీసుకునేటువంటి ఉచ్ఛ్వాస నిశ్వాసంలోనే కొన్ని లక్షల ప్రాణులంతా కూడా ఒక్కొక్క క్షణానికి మరణిస్తూ ఉంటున్నాయి. And lakhs of life organisms lose కాబట్టి their lives అహింస అంటే in our దీని యొక్క inhaling and అర్థం ఏమిటి? exhaling. What is, in that case, what is the meaning of అయితే non-violence? తెలిసి మనోవాక్కాయములతో ఈ ఎవరిని హింసించకుండా ఉండటమే అహింస అన్నారు. Then, ahimsa refers to consciously not harming and తెలియకుండా hurting ఎన్నో anyone. మనం చేయవచ్చును. Not knowing దీనికి and మనం బాధ్యులు కాదు. unconsciously we may do many things. We are not responsible for that. అందువల్లనే That is the reason why త్యాగరాజు కూడా తెలిసి రామ చింతన చేయవే మనసా అన్నాడు. తెలిసి చెయ్యాలి కానీ తెలియకుండా చేసినటువంటివి ఏమాత్రము ఫలితం కాదు, ఏమాత్రము దాని యొక్క బాధలు కూడా మనకు అంటము. Tyagaraja also has declared, repeat the name of the Lord, O mind, knowing and consciously. కనుకనే మనము తెలిసి ఏ పాపమును చేయరాదు. Knowingly, we should not commit any ఈ sin. చేయటం అంటే కేవలం చేతులతో చేయటం మాత్రమే కాదు, Doing doesn't mean doing with మనస్సుతో the కూడా help of hands. చింతించరాదు.
There should not be even a thought in our mind. మనస్సుతో చింతించకపోవటమే కాదు, నోటితో కూడా ఉచ్చరించరాదు. We should never hurt anyone by word of mouth. మనస్సును, వాక్కును, కాయమును పరిశుద్ధముగా గావించుకొని పరులకు హింసించకుండా, బాధించకుండా, నొప్పించకుండా ఉండటమే అహింస అనేటువంటి పదములకు సరైన అర్థం. Word of mouth or by mind and కనుక thinking. ఈ ఉపనిషత్తులు కాని, వేదములు కాని భగవంతుడు సర్వవ్యాపకుడు, సర్వభూతాంతరాత్మ అనేటువంటి సత్యాన్ని ప్రకటించే నిమిత్తమై ఇన్ని రకములైనటువంటి కార్యకలాపములు అభివృద్ధి గావించుకుంటూ వచ్చాయి. Upanishads and Vedas have prescribed so many activities in order to demonstrate that God is omniscient and omnipresent and resides in ఎన్ని every heart. మంత్రములు చెప్పి ప్రయోజనం లేదు. Whatever number of mantras are chanted, ఆ మంత్రములో ఉండినటువంటి యొక్క సారమును గ్రోలాలి. you should drink the essence of those mantras. ఈ వేద మంత్రముల యొక్క విన్నికిడి చేత కూడాను ఎంతయో పవిత్రంగా ఆనందాన్ని అనుభవిస్తాం. We enjoy the bliss of recitation of Veda when we listen to it. ఆ వేద శబ్దంలోనే ఆ మాధుర్యం ఉంటుండాలి. There is sweetness in the sound of Veda itself. కనుకనే వేదము ప్రతి ఒక్కరి ప్రాణము. Veda must be considered as the very life breath of every human being. కనుక మంత్రములు తెలియకుండా పోయినంత మాత్రం వేదం లేదని భావించరాదు. Just because you do not know mantras, you should not think మీ that there is no ఉచ్ఛ్వాస Veda. నిశ్వాసములే వేదముగా భావించుకొని Considering you are inhaling and exhaling itself as Veda, పీల్చుకునేటువంటి గాలి సో, while inhaling you should say so, వదిలేటువంటి గాలి హం, while exhaling you should repeat hum. సో హం, సో హం. ఈ ఉచ్ఛ్వాస నిశ్వాసములే ఎంత పవిత్రమైన అర్థాన్ని మనకు ప్రబోధిస్తున్నాయి. Inhaling and exhaling with the mantra of Soham will give you a lot సో of... నేను అదే స్థలము, అదే దైవము. So refers to God. I am God. That is హం God. నేను, Hum refers to I. సో అదనగా దేవుడు. So refers to that and that is God. హం నేను, Hum refers to I. నేనే దేవుడు, నేనే దేవుడు, నేనే దేవుడు. ఈ నేనే దేవుడు అనేటువంటి భావము తాదాత్మ భావన పొంది తానే దేవుడుగా మారిపోతాడు. If you go on repeating this, I am God, you will tend to become God himself. దీనినే బ్రహ్మైవ భవతి అన్నారు. This is the meaning of బ్రహ్మను Brahma. తెలుసుకోవడానికి బ్రహ్మ యొక్క తత్వాన్ని గుర్తించాలి. If you want to become Brahma, you should know the బ్రహ్మను physical గుర్తించే phenomenon. తానే బ్రహ్మగా మారిపోతాడు. If you know Brahma, you become Brahma. కనుక ఈ ఉచ్ఛ్వాస నిశ్వాసములే ఒక ఉపదేశ మంత్రముగా మీరు భావించి విడిచేటువంటి గాలి, తీసుకునేటువంటి గాలి, ఇవన్నీ కూడాను నా యొక్క యథార్థ స్వరూపాన్ని నిరూపించేటువంటి సత్యాన్ని మీరు గుర్తించండి. Consider your inhaling, exhaling itself as a mantra and treat yourself as God. అట్లు కాకుండా చేస్తుంటాం మంత్రాలు. గురువు అనుగ్రహించారని చెప్పని ఓం నమఃశివాయ, ఓం నమఃశివాయ, ఓం నమఃశివాయ చేస్తుంటాం. కానీ దాని యొక్క ఫలితం ఏమిటి? On the other hand, without understanding the inner significance, we may go on repeating mantras like Om ఒక Namah పరమ Shivaya. భక్తుడు శివోహం 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 అనేటువంటి మంత్రాన్ని గురువు దగ్గర అందుకున్నాడు. One great devotee got a mantra given by his guru, that is Shivoham. నిరంతరం కూడా శివోహం 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 చాలా పవిత్రమైన మంత్రమే. Constantly and continuously he was repeating this అర్థాన్ని name గుర్తించి Shivoham. వర్తిస్తే తానే బ్రహ్మగా మారిపోతాడు. అర్థాన్ని గుర్తించి వర్తిస్తే తానే బ్రహ్మగా మారుతాడు. If he understands the meaning and conducts in accordance with the meaning of that, ఎవరితో person, he can మాట్లాడినా become కూడా Brahma himself. శివోహం శివోహం, ఏమయ్యా ఎట్ట ఉన్నావు, శివోహం శివోహం, ఎప్పుడు వెళుతున్నావు, ఈ విధంగానే తాను మాటలంతా వినియోగపెట్టేటువంటి వాడు. Whenever he met any person, whatever question was put to him, he used to say Shivoham Shivoham. ఒక మిత్రుడు గట్టిగా నిలవేసి అడిగాడు, One friend sat on him and asked him a question. శివోహం అంటే ఏమిటి అర్థము అని చెప్పమన్నాడు. He asked him, what is the meaning of Shivoham? శివోహం, నేనే శివుడు, నేనే శివుడు, నేనే శివుడు, దీని అర్థము అని చెప్పాడు. He gave the meaning. I am Shiva. That is the meaning of Shivoham. ఆ యొక్క మిత్రుడు మరొక ప్రశ్న అడిగాడు, నీవే శివుడైతే పార్వతీదేవి నీకేం కావాలి అన్నాడు. The friend asked the question, if you are Shiva, what is the relationship with అపరాధం Parvati? అపరాధం అపరాధం అని చెంపలు వేసుకున్నాడు. Pardon me, pardon me, pardon me, he said. అనగా ఏమిటి? తాను నేనే శివుడు అని ఉచ్చరిస్తున్నాడే కానీ ఆ శివభావము తనలో లేదు. నిజంగా ఉంటుంటే పార్వతి నా పత్నియే అని కూడా ధైర్యంగా చెప్పవచ్చు కదా. Parrot like he is repeating this mantra Shivoham. తాను What శివుడైతే does it mean? పార్వతి తన పత్ని ఎందుకు కాకూడదు? If he is real Shiva, Parvati is his wife. పార్వతి అనగా శక్తి, Parvati refers to Shakti. శివుడు అనగా జడము. జడశక్తుల యొక్క ఐక్యతనే శివ బ్రహ్మ ఐక్యతను.
The Shiva Shakti Aikyata are becoming one. ఈ ధైర్యం ఈనాడు లేదు. Today you do not have మంత్రమును this courage. ఉచ్చరిస్తున్నారే కానీ మంత్ర అర్థమును తాదాత్మ భావంతో అనుభవించటం లేదు. Parrot-like mantras are repeated. The inner meaning of it is not recognized. ఇలాంటి మంత్రాలు చేసి ఎంతకాలం ఏమి ప్రయోజనం? For whatever length of time you do this mantra, it is కనుకనే useless. మొట్టమొదట మనము తానే దైవంగానే భావించడానికి తగినటువంటి సాధన మనం చేయాలి. దైవం సర్వులు యందు ఉంటున్నాడు అనేటువంటి సత్యాన్ని గుర్తించడానికి ప్రయత్నించాలి. In the very first instance, we must take up certain exercises to convince ourselves that we are God and God resides ఉపాధి in భేదం everyone. ఉండవచ్చును. There may be differences in the చూడండి. physical bodies. ఈ విధమైనటువంటి గ్లాసు యొక్క ముచ్చ అనేక రకములుగా కనిపిస్తుండాలి. For the bulbs, there are different types of shapes and forms. అక్కడ ఎదురుగా ఉన్నటువంటి యొక్క ఈ ప్రణవము అది ప్రణవ స్వరూపంగా కనిపిస్తుండాలి. The bulb there is in the form of Pranava Omkara. ఈ విధంగా ఆ పైన ఉన్నటువంటి ఉపాధులను పట్టి ఆ కరెంటు ఆయా ఆకారము ధరిస్తూ వస్తుండాలి. Current is taking form appropriate to కానీ the bulb. దీని యందు which is దాని యందు external. దాని యందు ఉండినటువంటి కరెంటు ఒక్కటే. But it is the same current which is common for all these bulbs. where అదే విధంగానే current is మన one. దేశములంతా కూడా బల్బులు వంటివి. All our bodies may be compared to bulbs. ఇవి అనేక రూపనామములు ధరించవచ్చును, There are different names and forms. అనేక రంగులు ఉండవచ్చును, Colors may be different. వివిధ కెపాసిటీ దాని యొక్క శక్తులు వేరువేరుగా The ఉండవచ్చును. potency and power of the body may be different. కానీ అందరి యందు చేరేటువంటి ఆత్మతత్వం ఒక్కటే. But the Atma Tattva which is inherent in everyone is ఈ common and సత్యాన్ని same. గుర్తించమనే యజుర్వేదము ప్రబోధిస్తూ వచ్చింది. Yajurveda has taught this particular truth and asked us to recognize this particular truth. కనుక యజుర్వేదం అంటే మనం అన్ని కూడాను నేర్చుకుని వల్ల వేయనక్కర్లేదు, అధ్యయనం చేయనక్కర్లేదు. It is not necessary for us to repeat all the mantras in Yajurveda. దాని సారమును మనం గోలి We have to take its essence. మనకు అవసరం లేని దాన్ని విసర్జించినప్పుడే We have to give up what is necessary for దీని us. సత్యాన్ని గ్రహించిన వారు అవుతారు. Then only we would have recognized the మార్కెట్ కు truth పోయి behind it. మనం ముసమ్మి పండు కొంటాము. Suppose you are buying a fruit in the market. కానీ ఈ ముసమ్మి పండును మనం కొన్నామే కానీ దానిని కోసి దాని రసమును మాత్రమే స్వీకరిస్తాము. దాని తోలును విత్తనమును ఇవన్నీ కూడా పారవేస్తాం. You take an orange, you take the juice out of it and throw out the pulp which is not useful to మార్కెట్ you. లో డబ్బిచ్చి నేను ముసమ్మి పండు తిన్నానని తోలంతా తింటావా? Just because you have purchased that particular fruit, do you go on eating the peel of ఇది it? మనం విసర్జించవలసినటువంటి దుర్గుణములు విసర్జించాలి. You should give up all the bad habits which should be given up. స్వీకరించినటువంటి సద్గుణములు మనము ఆనందంగా స్వీకరించాలి. We have to accept virtues and good qualities from it which are to be కానీ accepted. ఈనాడు కలి ప్రభావం ఏమిటో దుర్గుణములనే స్వీకరిస్తున్నారు, సద్గుణములు విసర్జిస్తున్నారు. But on account of the influence and the impact of Kali age, we are accepting only bad qualities and సత్సంగాన్ని giving up good qualities. విసర్జిస్తున్నారు, దుస్సంగాన్ని స్వీకరిస్తున్నారు. We are accepting bad company and giving up good company. దుర్భావాలను ప్రవేశపెడుతున్నారు, సద్భావాలంతా నెట్టుతున్నారు. We are allowing bad things to enter into our heart and ఇది not ఒక allowing- నూతనమైనటువంటి ఫ్యాషన్ గా భావిస్తున్నారు. we are considering this as a fashion. ఇది కాదు, ఇది మహాపాపము. This is a very great sin. a great మున్ముందు crime. దీని యొక్క విషయములు అనేక రకంగా అనుభవించవలసి వస్తుంది. We will have to experience the consequences of this in future in a number of ways. కనుక ఈ విధమైనటువంటి యొక్క సత్యాన్ని గుర్తించి స్థాయి సమస్యల్లో ప్రవేశించి తద్వారా ఈ సేవ యొక్క తత్వాన్ని చక్కగా అర్థం చేసుకొని ఎవరికి సేవ చేసినా నా దైవానికి సేవ చేస్తున్నాము అనేటువంటి సత్యాన్ని మీరు తెలుసుకోండి. Recognize this truth. Enter into Sai organization. Undertake service activity. Any service rendered to anyone is service rendered to God. You recognize this truth and undertake service. కనుక వేదములు ఒక్కొక్కటి కూడాను వారు అనేకంగా తీసుకున్నప్పటికీ వేదములకు నానార్థములు ఎన్నో ఉంటున్నాయి. Vedas have got different meanings. Different people are giving different meanings also. ఈ నానార్థములో అనర్థములే స్వీకరించి యథార్థమును విసర్జించడము ఇది సరైనటువంటి మార్గము కాదు. It is not proper to give up the correct meaning, taking all wrong meaning. సరైనటువంటి అర్థం ఏమిటి? సర్వులు యందు దైవం ఉన్నాడు. What is the correct meaning? The correct meaning is God exists in every human being. ఎవరిని బాధించకుండా అందరి యందు దైవత్వాన్ని భావంతోనే నీవు సంచరించాలి. Don't hurt anyone, don't harm anyone. With the knowledge that God resides in everyone, conduct yourself. ఇంకా రేపటి దినము సామవేదాన్ని గురించి మనం తెలుసుకుందాం. Tomorrow we will know on వేదములో Samaveda. ఉండినటువంటి సారమంతా ఒక్కటే.
The essence of Veda is అయితే one మీకు and the same. అర్థమయ్యే నిమిత్తమై ఈ విధంగా కూడా బోధించవలసి వస్తుంది. For the sake of understanding the essence, there may be a need for the ప్రేమ teaching this స్వరూపులారా, differently. మీరు ముఖ్యంగా గుర్తించవలసినటువంటిది ఒక్కటి, Embodiments of divine love. There is one thing which you should understand. సాయి తత్వాన్ని చక్కగా మీరు అర్థం చేసుకోండి. Understand Sai Tattva completely clearly. సాయికి ఏ విధమైనటువంటి స్వార్థము లేదు. There is absolutely no selfishness. సాయి of Sai. సంస్థలలో ప్రవేశపెట్టినటువంటి యొక్క పవిత్రత ఏ క్షణమునందు కూడా అపవిత్రం కానేరదు. Those people who enter into Sai organization's sacred heart can never become unsacred. ఇట్టి స్వార్థరహితమైనటువంటి సమస్త జగత్తునందు ఎక్కడా లేదు, రాదు, రాబోదు. Sacred organization like Sai ఈ organization సమస్త can never ఇందరి come anywhere in the అనేక world. చిన్న వస్తువులు కూడా దుర్వినియోగ పెట్టడానికి ఏమాత్రమూ అవకాశం లేదు. There is no room for misusing even small things in Sai ఏది organization. చేసినా, ఏది చెప్పినా, ఏది సూచన అన్ని కూడా పవిత్రమైన మార్గంలోనే ప్రవేశపెట్టుంటాను. Whatever is done, whatever is talked, whatever is told is only done. కానీ in తెలియని sacred way. మూర్ఖులు దీనికి ఏదో ఒక స్వార్థం అనుకుంటుంటారు. ఈ స్వార్థం కోసం ఏం చేస్తున్నాం? But foolish ones think that this is for selfishness. For కొంత విద్యా selfishness, సంస్థలను అభివృద్ధి పరుస్తున్నాము. we are developing the education. ప్రపంచంలో ఎక్కడైనా కూడాను ఏ విధమైనటువంటి ఫీజు లేకుండా విద్యను ప్రశ్నించేటువంటి సమస్యలు ఎక్కడైనా ఉంటుందా? మీరు చెప్పండి. You tell me whether there is any education institution in the whole of the world which offers education free of fees and free of charge. ప్రైమరీ స్కూల్ లోపల ఏబీసీడీ దీంట్లో పిల్లల్ని ప్రవేశపెట్టాలంటే దానికి 10,000, 5,000, 8,000 సుంకం తీసుకుని వానికి సీట్ ఇస్తున్నారు. For getting admission even into primary school where ABC is taught, కాదు. thousands of charges, fees and మా యొక్క donations. విద్యా సంస్థలు యందు 1వ క్లాసు నుంచి PhD వరకు కూడా ఒక్క నయా పైసా మేము పుచ్చుకోవటం లేదు. In our education, దీనివల్ల మాకు వచ్చిన స్వార్థం ఏమిటి? in our education institutions, right from primary to PhD, we don't charge ఇది even a 100కి 100 100%. పరార్థమైన భావమే కానీ స్వార్థ భావం కాదు. 100% this is totally కన్నులు selfless, లేనటువంటి not గుడ్డివారు selfless. దీన్ని చక్కగా గుర్తించుకోలేకపోతున్నారు. There are blind people who cannot recognize this truth. కన్నుండి గుడ్డులై కళ్యాణకరమైన ఈ మూర్తి దర్శింపనేరరైరు. They are having eyes, but like blind people, they have not been able to get the vision of the చెవియుండి Lord here. చెవటలై అతి మనోహరమైన నావాక్కు ఆలింపనేరరైరు. In spite of having the ears, they have not been able to listen to the sacred words which I am giving. పాని పంకజమందు పత్తీసుడుండను పాడు సంసారము కోరిరైరు. In spite of the fact that Parkisa is here to give every joy, they are loving family life. నిన్నడి కాంతితో మేలు పర్వతముండ వెండి బంగారునై వెతుకుతుండ్రు. When there is the mountain of gold here, why should you go in search of silver and నిజముగా gold? ఇది దురదృష్టము తప్ప మరొకటి కాదు. This is a great misfortune. ఈ సత్యాన్ని క్రమక్రమేణా మీరు గుర్తించండి. This truth gradually but సాయి చేసే సర్వ కార్యములు కూడా మీ నిమిత్తమే. everything that is done by Sai is for your sake. స్వార్థము లేదు కనుకనే సాయికి ఏమాత్రం కూడా భయం లేదు. Because he does not have selfishness, he doesn't have fear. స్వార్థము లేదు కనుకనే సాయి నిరంతరం కూడా ఆనందంగానే ఉంటుంటాడు. As there is no selfishness, he is completely blissful. ఇట్టి All the time ఆనందమే together. నిజమైనటువంటి దైవ స్వరూపము. And this is the true form of divinity. నిత్యానందం పరమ సుఖదం కేవలం జ్ఞానమూర్తిము ద్వంద్వాతీతం గగన సదృశం తత్వమస్యాదేత్యం ఏకం నిత్యం విమలం అచలం సర్వదీ సాక్షిభూతం భావాతీతం త్రిగుణరహితం ఈ రూపం. ఇవన్నీ కూడా నీ నిమిత్తమైన ప్రయోగపెడుతున్నానే కానీ లేకపోతే నాలో ఏమాత్రమూ గుణం లేదు, నాలో ఏమాత్రమూ స్వార్థం లేదు, నాలో ఏమాత్రమూ విచారం లేదు. This form embodies all the qualities and attributes of the God which are described. There is no selfishness in this form. Nothing whatsoever. It is entirely for the sake of humanity and for the world and for your sake only. కనుక ఈనాడు ఈ జగత్తునందు ఈ విధమైనటువంటి పవిత్రమైనటువంటి యొక్క స్వార్థరహితమైనటువంటి యొక్క సేవలను ఆచరించడానికి ప్రయత్నించినప్పుడే ప్రపంచమంతా కూడాను దీనిని అనేక రకములుగా కూడా ఆదర్శంగా తీసుకుని దేశమంతా కూడాను త్వరలోపలే సరైనటువంటి పరిస్థితిని అనుభవించి చేస్తారని, ఆనందిస్తారని, అందిస్తారని నేను ఆశిస్తూ ఆశీర్వదిస్తూ నా ప్రసంగాన్ని విరమిస్తున్నాను. Wishing that you will undertake selfless activity for the welfare of the world and conduct yourselves as ideals and see that welfare is spread to the world at large. In a short time we are going to have very, very prosperous and happy world. With this, I am bringing this discourse to a close. चित चोरा यशोदा के बाद नवनीत चोर गोपाल
यशोदा के बाद नवनीत चोर गोपाल। गोपाल 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 गोवर्धन धर गोपाल। गोपाल 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 गोवर्धन धर यशोदा के बाद नवनीत चोर गोपाल। चित्त चोरा यशोदा के बाद नवनीत चोर गोपाल। गोपाल 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 गोवर्धन धर गोपाल। गोपाल 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 गोवर्धन धर गोपाल। चित्त चोरा यशोदा के बाद नव